హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఐటీ ప్రాక్టికల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం చేస్తారు అనేది చాలా కమెంట్స్లో అడగడం జరిగింది. సో ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇస్తానమా. సో ఐటీ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి, అసలు వైవా అడుగుతారా, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వస్తారా, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఏడికని ప్రిపేర్ అవ్వాలని చాలా క్వశ్చన్స్ అడిగారు కదా. అన్ని క్వశ్చన్స్కి వీడియోలో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకే, సో యాక్చువల్లీ మీరు ఐటీ అప్లికేషన్స్ పేపర్ అనేది మీరు ఎక్స్టర్నల్గా 40 మార్క్స్కి రాశారు. రిమైనింగ్ 60 మార్క్స్ అనేది కాలేజ్ తరఫు నుంచి మీకు అలాట్ అనేది చేస్తారు. బట్ ఇందులో కూడా మీకు ప్రాక్టికల్స్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క కాలేజ్లో ఈ ప్రాక్టికల్స్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ అటెండ్ దట్ ప్రాక్టికల్స్ ఇన్ యువర్ కాలేజెస్. ఓకే, సో దీనికి ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ అనేటైనా వస్తారనమాట. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఎవరైతే లెక్చరర్ ఉంటారో ఆ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ కాలేజ్ వాళ్ళకి దగ్గరికి వచ్చి క్వశ్చన్స్ అనేది అడుగుతారు స్టూడెంట్స్కి. ఓకే, సో బేస్డ్ ఆన్ దాట్ క్వశ్చన్స్ ఎవరైతే స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో దానికి తగ్గట్టుగా వైవాకి కొంచెం ఒక 20 మార్క్స్ 40 మార్క్స్ అన్నట్టు ఒక అలాట్ అనేది ఉంటుంది వైవాకి. దానికి తగ్గట్టుగా ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆ మార్క్స్ని వాళ్ళు అలాట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం నేను ఎలా అయితే అటెండ్ అయ్యానో దాని ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా కాలేజ్ తరఫున ఎప్పుడైతే మేము వెళ్ళామో మాకు ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ అనేది ఆయన వచ్చారు. సో తను వచ్చినాక ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి అంటే హాల్ టికెట్ వైజ్గా నంబర్ పిలిచి సో హీ వాజ్ ఆస్కింగ్ సర్టన్ క్వశ్చన్స్ అనమాట. అంటే వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఐటీ ప్రాక్టికల్స్, ఐటీ అప్లికేషన్ సబ్జెక్ట్లో ఏం నేర్చుకున్నావు, ఎంఓబీలో ఏం నేర్చుకున్నావు, క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినావు, హౌ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్, వాట్ ఈజ్ కంప్యూటర్, ఇట్లా జనరల్ క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అడుగుకుంటూ వచ్చినాడు. అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కాకుండా ఇప్పుడు ఒక స్టూడెంట్కి వాట్ ఈజ్ ఇన్పుట్ అని అంటాడు, ఇంకో స్టూడెంట్కి వాట్ ఈజ్ అవుట్పుట్ అని అంటాడు, ఇంకొకరికి వాట్ ఈజ్ కంప్యూటర్ అని అంటారు. సో ఇట్లా సబ్జెక్ట్కి రిలేటెడ్ అయినా కూడా లేదు అని అంటే ఎంబీఏలో వేరే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎంఓపీ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, స్టాట్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్ మీద కూడా అడిగే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. సో ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ బిహేవియర్. అంటే ఆ పర్సన్ ఎలా అడుగుతున్నారు అనేది తన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద టిప్ ఏంటనంటే మీకు ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ బుక్కులు తీసుకొని మీరు మళ్ళా కూర్చొని పొద్దు దాకా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఏవైతే నేర్చుకున్నారో మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఏమేమి నేర్చుకున్నాం అనేసి. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్ అడిగినా తను కూడా మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ అనేది చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు దానికి ఆన్సర్ చేయతగినట్టుగా ఉండాలి. అలా కాకుండా బ్లైండ్గా ఒక తన ముంగడ పోయి కూర్చున్నారు అనుకోండి, ఈ అబ్బాయికి ఏం రాదు, ఈ అమ్మాయికి ఏం రాదు అని చెప్పి మార్క్స్ డిడక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం అడిగినా కూడా మీకు ఏమనిపిస్తే ఇఫ్ యూ కెన్ స్పీక్ అవుట్ ఇన్ తెలుగు యూ కెన్, ఇఫ్ యూ కెన్ స్పీక్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్, బట్ అటెంప్ట్ అనేది చేయాలి. కొంతమందికి అయితే అసలు ఎంబీఏలో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తము 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఏమేమి సబ్జెక్ట్స్ అవి ఇలా జనరల్గా కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎవరైతే తనకి దే కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ అనమాట. అంటే ఎవరు చదివినారు ఎవరు చదవలేరు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ హీ విల్ ఆస్క్ ది క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హీ మే ఆస్కింగ్, బట్ మీరు అటెంప్ట్ అనేది చేయాలి. ఆన్సర్ అనేది కాన్ఫిడెంట్గా ఇవ్వండి. కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆయన ఫ్యాకల్టీ ఏమి మళ్ళీ కొట్టడు తిట్టడు, ఓకే, బట్ మీరు భయపడకుండా కొంతమందికి ఆన్సర్ తెలిసినా కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. ఎంబీఏలో ఏమి ఎక్కువ చూస్తారనంటే హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. ఓకే, మీరు డిగ్రీ కాదు ఇంకా ఇంటర్ అయితే కాదు కదా, ఎంబీఏ అంటే ఒక సర్టన్ లెవెల్ అనేది ఉంటుంది ఎడ్యుకేషన్లో. సో ఇప్పటికీ మీరు స్పీక్ అవుట్ చేయకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ ఎంబీఏ అని వాళ్ళే ముఖం మీద చెప్పేస్తారు. ఓకే, సో బట్ హౌ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ కాన్ఫిడెంట్లీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టిప్స్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ అటెండ్ అవ్వండి. అండ్ కొన్ని కాలేజెస్లో వాళ్ళ ఓన్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. కాలేజ్ని బట్టి ప్రొసీజర్ అనేది డిఫరెంట్ అనేది ఉంటుంది, బట్ ద కాన్సెప్ట్ అనేది సేమే. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఎక్కువ టెన్షన్ పడకండి, అంతేం ఇంపార్టెంట్ కాదు ఇది. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ది very best and thank you so much.